హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో 2 చేపలతో కర్రీ. ముందుగా చేపలు క్లీన్గా వాష్ చేసుకొని సాల్ట్, పసుపు, నిమ్మకాయ పిండేసి పక్కన పెట్టాము. సో దట్ చేప ముక్క మెత్తగా అవ్వకుండా ఉంటుంది. అండ్ నౌ ఒక దాల్చిన చెక్క, 3 స్పైసీ పచ్చిమిరకాయలు, ఇంట్లో కొట్టిన మసాలా, గిన్నె లేదని దీంట్లో వేసాం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం. ఇది కూడా చిన్న గిన్నె లేదని పెద్ద గిన్నెలో వేసింది మా వైఫ్. ధనియాలు, జీలకర్ర మీకు ఏం కావాలని వేసుకోండి. చింతపండు గుజ్జు హోమ్మేడ్, 2 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, మళ్ళీ ధనియాల దాల్చిన చెక్క పౌడర్ చేసుకుందాము. చూసారు కదా, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర పౌడర్. నెక్స్ట్ మనం అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ అండ్ చిల్లీస్ పేస్ట్ ఇది. నెక్స్ట్ ఉల్లిపాయలు మనం స్లైసెస్ కింద చాప్ చేసుకొని మిక్సీకి వేసేసుకుందాం. సో గ్రౌండ్నట్ ఆయిల్ మనకు కావాల్సినంత. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ 2. సో ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో మీరు తీసుకునే ఫిష్ క్వాంటిటీ బట్టి వేసుకోండి. సో మేము ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం ఫర్ 1 kg ఫిష్. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక కొంచెం స్మెల్ పోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు. సో పసుపు వేసాక ఒక 1 మినిట్ అలా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్. కావాలి అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ చింతపండు గుజ్జు. సో ఇది కూడా అకార్డింగ్ టు మీ పులుపు టేస్ట్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇది కొంచెం కుతుకుత అని ఉడకాలంట, ఉడకబెడతాం కొంచెం సేపు. చూస్తున్నా ఒక ఫ్రెండ్స్, కొంచెం గుజ్జు చిక్కుచుక ఉడుకుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం వేసుకుంటున్నాం. సో మేమైతే 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం మా టేస్ట్ని బట్టి. అండ్ ముందుగా చూసిన ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క పౌడర్ వేస్తున్నాం. తర్వాత ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్. సో మధ్యలో మేము 1 గ్లాస్ నీళ్ళు కూడా పోసాం, నీళ్ళు తక్కువైనాయి అని. సో మీరు కూడా వాటర్ క్వాంటిటీ తక్కువ అనిపిస్తే మీరు కొంచెం పోసుకోవచ్చు గ్రేవీ కోసం. దీన్ని కొంచెం బాయిల్ అవ్వనిచ్చి తర్వాత ఫిష్ పీసెస్ని దీంట్లో వేసుకుందాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. సో ఒక 5 to 7 మినిట్స్ తర్వాత చూడొచ్చు కదా, ఫిష్ బాగా బ్లెండ్ అయింది కర్రీలో. సో జస్ట్ చెక్ వన్స్.
ముక్క ఉడికిందా లేదా. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా అనగానే ముక్క విడింది. సో విల్ జస్ట్ టేస్ట్ ఇట్, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని. సో ముక్క బాగానే ఉడికింది 5 to 7 minutes లోపల. కొంచెం థిక్ గ్రేవీ కావాలంటే మూత తీసేసి కొంచెం బాయిల్ చేయండి. లేదు పర్లేదు మా గ్రేవీ కొంచెం పలుచగా ఉండాలి అంటే, సో యూ కెన్ కీప్ ఇట్ లైక్ దిస్. Thank you all for watching. Please do subscribe, share and like.